అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రాక్స్ అండ్ ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో మనం చూడబోతున్న ఈ క్యాజువల్ వేర్ డ్రెస్ చూడండి. నేను రయాన్ ఫ్యాబ్రిక్తో చేశాను, అట్లాగే లేస్తో హైలైట్ చేసి ఈ డ్రెస్ చేశాను. క్యాజువల్ వేర్కి చాలా బాగుంటుంది. సో ఈ డ్రెస్ ఎలా చేయాలో ఈ డ్రెస్ మేకింగ్ వీడియోలో చూద్దాం. మీకు కనుక నా వర్క్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ డ్రెస్ చేయడానికి నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ ఇదిగోండి. సో ఇది రయాన్ ఫ్యాబ్రిక్ అండి. 60 ఇంచెస్ పన్నాలో ఉంది. సో దీనికోసం లైనింగ్కి నేను క్రేప్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఒకసారి ప్యాటర్న్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో నేను ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి 3 పీసెస్లో కట్ చేస్తానండి. సో చూడండి ఇది ప్యాటర్న్ వచ్చి అప్పర్ పార్ట్ లోవర్ పార్ట్ 2 ప్యాటర్న్స్గా డివైడ్ అవుతుంది. అండ్ అగైన్ లోవర్ పార్ట్ మళ్ళీ అగైన్ 2 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. సో ఈ విధంగా మనం ప్యాటర్న్స్ రెడీ చేసుకున్నాము. సో ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మనం ఈ 3 ప్యాటర్న్స్కి కట్ చేస్తాము. అలాగే ఈ లైనింగ్ ఏదైతే ఉందో లైనింగ్ మట్టుకి ఈ బాటమ్ పార్ట్ 2 పీసెస్ కింద ఉంది కదండి. సో ఇది సింగిల్ పీస్గా మనం ఈ రెండు జాయిన్ చేసుకుని సో ఈ ప్యాటర్న్ యూస్ చేసి మనం లైనింగ్ 2 పీసెస్లో కట్ చేస్తాము. సో బ్యాక్ సేమ్ అండి 2 పీసెస్లో ఉంటుంది. సో మెయిన్ పార్ట్ అలాగే లైనింగ్ కూడా మనం ఈ 2 ప్యాటర్న్ పీసెస్ యూస్ చేసి కట్ చేస్తాం. ఇదిగోండి ప్యాటర్న్స్ యూస్ చేసి నేను ఫ్యాబ్రిక్ కట్ చేశాను. సో బ్యాక్ పార్ట్స్ మీకు చెప్పినట్టుగా ఇది చూడండి. మెయిన్ పార్ట్ వచ్చి 2 డిఫరెంట్ పార్ట్స్లో కట్ అవుతుంది. సో సెంటర్ ఫ్రంట్, సైడ్ ఫ్రంట్స్. అయితే లైనింగ్ సింగిల్ పీస్లో కట్ చేశాను. సో బ్యాక్ పార్ట్స్ అండి. సో ఇది బ్యాక్ పార్ట్, అప్పర్ పార్ట్, ఫ్రంట్కి అప్పర్ పార్ట్. సో ముందు మనం ఫ్యాబ్రిక్ రెడీ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాం. సో ఇప్పుడు మనం స్టిచ్చింగ్లో ఫస్ట్ పార్ట్ అండి. ఇది సెంటర్ ఫ్రంట్ ప్యానల్. సో సైడ్ ఫ్రంట్. సో ముందుగా మనం ఈ సెంటర్ ఫ్రంట్కి సైడ్స్ 2 జాయిన్ చేసేద్దాం. సో చూడండి సెంటర్ ఫ్రంట్, సైడ్ ఫ్రంట్ జాయిన్ చేశాను. సో మనకి ఈ విధంగా ఇక్కడ చూడండి ఈ స్టిచ్ లైన్ ఉంది కదా. సో ఈ స్టిచ్ లైన్ మీద నేను ఈ విధంగా లేస్ పెట్టి స్టిచ్ చేసేస్తాను. సో ఇదే మెథడ్లో మనం ఇక్కడ కూడా లేస్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. సో చూడండి ఈ విధంగా లేస్ అటాచ్ చేశాను. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చి అప్పర్ పార్ట్స్ ఫ్రంట్ బ్యాక్ చూడండి రైట్ సైడ్స్ 2 ఒకవైపు వచ్చేలా పెట్టుకొని షోల్డర్స్ 2 జాయిన్ చేసుకోవాలి. ఓకే, సేమ్ ఇదే మెథడ్లో మనం కట్ చేసుకున్న లైనింగ్ కూడా షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసి రెడీ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర జాయిన్ చేసుకున్నాక అట్లాగే రా ఎడ్జెస్ కూడా ఫినిష్ చేసుకోవాలి. సో ఇలా రెడీ చేసుకున్న బాడీస్ పార్ట్స్ ఉన్నాయి కదండి. సో ఇప్పుడు మనము దీనికి నెక్ ఫినిషింగ్ చేసుకోవాలి. సో ఈ నెక్ ఫినిషింగ్ చేసుకోవడానికి మనం సేమ్ వే షోల్డర్స్ జాయిన్ చేసి రెడీ చేసుకున్న ఈ లైనింగ్ రైట్ సైడ్ పైన రైట్ సైడ్ వచ్చేలాగా పెట్టుకోవాలి. రైట్ సైడ్ పైన రైట్ సైడ్ వచ్చేలాగా పెట్టుకొని తర్వాత నెక్ చుట్టూ స్టిచ్ వేసుకుని కట్స్ పెట్టుకుని టాప్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. నెక్ ఫినిషింగ్ చేసుకోవడం ఫినిష్ అయిపోయినాక నెక్స్ట్ స్టెప్ వచ్చి మనము ఈ బాడీస్ పార్ట్కి ఫ్రిల్ అటాచ్ చేసుకోవాలి. ఈ ఫ్రిల్ కూడా నేను మెయిన్ పార్ట్ వరకే అటాచ్ చేస్తాను. నేను ఆల్రెడీ ఫ్రిల్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ ఫ్రిల్ విడ్త్ వచ్చి 4 ఇంచెస్ ఉంటుంది. సో ఈ రెడీ చేసుకున్న ఫ్రిల్ని మనము ఇక్కడ స్టార్ట్ చేసి ఇలా బాడీస్ రౌండ్ మొత్తం కూడా అటాచ్ చేసుకోవాలి. చూడండి ఫ్రిల్ యాడ్ చేశాను. సో ఫ్రిల్ యాడ్ చేసినాక బాడీస్ పార్ట్ ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇదిగోండి మీరు ఫ్రంట్ పార్ట్ చూస్తే ఇలా ఉంది కదా. ఈ ఆర్మ్ హోల్ పార్ట్ ఏదైతే ఉందో ఇది ఫినిష్ చేసుకోవాలి. సో ఇది ఫినిష్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే లైనింగ్ మళ్ళీ రైట్ సైడ్ వైపు తిప్పుకొని ఈ ఫ్రిల్ లోపలికి పెట్టుకొని సో ఈ విధంగా మనము ఇలా పిన్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ మనం స్టిచ్ వేసుకొని కట్స్ పెట్టుకోవాలి. మనం ఆర్మ్ హోల్ దగ్గర స్టిచ్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనము ఇది రివర్స్ చేసుకుందాం. సో ఇదే మెథడ్లో రెండో సైడ్ కూడా రివర్స్ చేసుకోవాలి. సో మీరు చూస్తే ఇదిగోండి మనకి ఆర్మ్ హోల్ అనేది ఈ విధంగా ఫినిష్ అవుతుంది. సో ఇప్పుడు అప్పర్ పార్ట్ రెడీ చేసుకున్నాం కదండి. నెక్స్ట్ స్టెప్ వచ్చి చూడండి ఇది ఫ్రంట్ సైడ్ యోక్ పార్ట్ కదా. సో దీనికి మనము కట్ చేసుకున్న లైనింగ్ రైట్ సైడ్ పైన ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని ముందుగా ఆర్మ్ హోల్స్ ఫినిష్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాను. స్టిచ్ వేసుకున్నాక నెక్స్ట్ స్టెప్ వచ్చి మనము కట్స్ పెట్టుకొని బోత్ సైడ్స్ సో ఇప్పుడు లైనింగ్ రాంగ్ సైడ్కి టర్న్ చేసుకొని ప్రెస్ చేసుకోవాలి.
చూస్తున్నారు కదా. సో మన ఫ్రంట్ యోక్ పార్ట్ ఈ విధంగా రెడీ అవుతుంది. సో ఇలా రెడీ అయినాక ఇలాగే మనము బ్యాక్ పార్ట్స్ కూడా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్నాక ఇట్లా రెడీ చేసుకున్న అప్పర్ పార్ట్ యోక్ పార్ట్ ఏదైతే ఉందో ఇది మనము ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. సో మనకి ఇలా రెడీ అవుతుంది అనమాట బాడీస్. సో స్టిచ్ వేసుకుని రా ఎడ్జెస్ ఫినిష్ చేసుకుంటే మనకి బాడీస్ రెడీ అవుతుంది. సేమ్ ఇదే మెథడ్లో మనము బ్యాక్ పార్ట్స్ కూడా యోక్ పార్ట్, అప్పర్ పార్ట్, లోవర్ పార్ట్ ముందుగా ఆర్మ్ హోల్స్ ఫినిష్ చేసుకుని తర్వాత యోక్ పార్ట్కి కనెక్ట్ చేద్దాం. చూడండి బాడీస్ రెడీ అయిపోయింది. సైడ్ సీమ్స్ కూడా జాయిన్ చేశాను. అలాగే ఇక్కడ లేస్ కూడా అటాచ్ చేయడం ఫినిష్ అయిపోయింది. సో ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ సైడు. సో ఇలా రా ఎడ్జెస్ కూడా ఫినిష్ చేసి బాడీస్ పార్ట్ రెడీ చేశాను. చూడండి ఈ డ్రెస్కి స్కర్ట్ పార్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో చూడండి స్కర్ట్ పార్ట్ కోసం నేను ఆల్రెడీ ఫ్యాబ్రిక్ కట్ చేశాను. సో బాడీస్ వేస్ట్ మెజర్మెంట్ ఎంత ఉందో దానికి 3 times మెజర్మెంట్ వచ్చేలాగా నేను చూడండి ఫ్యాబ్రిక్ ఇది కట్ చేశాను. సో దీని విడ్త్ అయితే మన వేస్ట్ మెజర్మెంట్ ఇంటూ 3 times ఉంది. స్కర్ట్ 2 partsలో కట్ చేశానండి. సో ఇది అప్పర్ పార్ట్ వస్తుంది. సో దీనికి మళ్ళీ కింద ఫ్రిల్ వస్తుంది అనమాట. సో దీనికి నేను లెంత్ ఫ్రిల్ ప్లస్ ఈ అప్పర్ పార్ట్ రెండు కలిపి 30 inches. సో ఫ్రిల్ 8 inches కట్ చేశాను. ఇది 22 inches హైట్ కట్ చేశానండి. సో ఈ విధంగా నేను స్కర్ట్ పార్ట్ కట్ చేసి రెడీ చేశాను. సో చూడండి స్కర్ట్ ప్రిపరేషన్ చూడండి. సో నేను ఈ విధంగా కింద ఫ్రిల్ యాడ్ చేశాను, అలాగే లేస్తో హైలైట్ చేశాను. సో మనం బాడీస్లో ఎలా అయితే ప్రిన్సెస్ లైన్ దగ్గర లేస్ అటాచ్ చేసామో అదే లేస్ కంటిన్యూ చేస్తూ స్కర్ట్లో కూడా నేను లేస్ అటాచ్ చేశాను. సో ఈ డ్రెస్కి లాస్ట్ పార్ట్ వచ్చి జిప్పర్ అటాచ్ చేయాలండి. సో జిప్పర్ అటాచ్ చేసి ఫైనల్గా డ్రెస్ అవుట్పుట్ ఎలా వచ్చిందో చూపిస్తాను. మీకు కనుక నా వర్క్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి డ్రెస్ మేకింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.